భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ, డ్రోన్ యుద్ధాలు, ఆయుధ భద్రతా సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు. నిజంగా తెలంగాణ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారత సైన్యానికి భారత అమ్ములు పొదిలో తెలంగాణ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. డ్రోన్ యుద్ధాలు, ఆయుధ భద్రతా సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆర్మీలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి పరికరం, నూతన ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, టీవర్క్స్తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు, ఐతరాజు రంగారావు. దీనికి సంబంధించిన వార్త ఏంటో చూద్దాం. డ్రోన్కి గురిపెట్టి వదిలితే బుల్లెట్ భాగాలు ఇలా విడిపోతూ లక్ష్యాన్ని ఢీకొట్ట దిశగా ముందుకెళ్తాయని సూచించే ఊహా చిత్రం. ఒక్కొక్కటిగా పార్టు, ఇక్కడ నుంచి ఎల్లో, ఇక్కడ నుంచి గ్రీన్, నెక్స్ట్ ఆ తర్వాత మధ్యలో ఉన్న భాగం వెళ్ళడం, ఇలాగా ఒక ఊహా చిత్రాన్ని వేశారు. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పటికే డ్రోన్ యుద్ధాలు మొదలయ్యాయి. మనం చూసాం మొన్న ఉక్రెయిన్కి సంబంధించి కానీ, అలాగే తాజాగా పశ్చిమాసియా ఇరాన్కి సంబంధించి కానీ, వాడు అంతంత రాకెట్లు వేస్తూ వీడు సింపుల్గా డ్రోన్లతో బాంబులు పేల్చడం, సుమారుగా 5 కిలోల గ్రెనేడ్ వరకు మోసుకెళ్లే డ్రోన్లు తయారు చేసి వాటిపై ప్రయోగించడం గట్రా జరుగుతుంది.